ఆయుధాలు అంటే ఒకప్పుడు అమెరికా, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాల వైపు చూసేది భారత్. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు అదే అమెరికాతో పాటు ఫ్రాన్స్, ఆర్మేనియా లాంటి పలు సంపన్న దేశాలకు భారత్ ఆయుధాలను ఎగుమతి చేస్తోంది. గత 10 ఏళ్లలో రక్షణ ఎగుమతులను ఏకంగా 30 రెట్లు పెంచుకుని అగ్రదేశాల సరసన నిలిచింది. రాబోయే రోజుల్లో భారత్ 35,000 కోట్ల రూపాయల ఎగుమతులపై కన్నేసింది. మరి అది సాధ్యమేనా? భారత్ నుంచి ఎగుమతవుతున్న ఆయుధాల్లో ప్రధానమైనవి ఏవి? దిగుమతుల పరిస్థితి ఏంటి? భారత్ స్వాతంత్ర్యం సాధించిన కొత్తలో డిఫెన్స్ సిస్టమ్ కోసం నానా తంటాలు పడింది. అప్పుడు మన వద్ద ఎలాంటి సాంకేతికత లేదు. దీంతో పూర్తి స్థాయిలో ఆయుధాలు తయారు చేసుకోవడం చాలా కష్టంగా మారింది. ఎలాగైనా ఈ సమస్యను అధిగమించాలని భారత్ 3 రకాల సంస్థల్ని ఏర్పాటు చేసింది. అవి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అలాగే మజుగావ్ డాక్. ఇవి మొదట్లో సాధారణ ఆయుధాలని తయారు చేసేవి. అయితే పెద్ద పెద్ద ఆయుధాలను, టెక్నాలజీని మాత్రం వేరే దేశాల నుంచే దిగుమతి చేసుకునేది భారత్. అదే సమయంలో మొదటిసారి 1959లో భారత్ తన మిత్ర దేశాలకు చిన్న చిన్న ఆయుధాలను ఎగుమతి చేయడం ప్రారంభించింది. అలా కొన్ని దశాబ్దాల పాటు పరిమితంగానే ఎగుమతులు చేసింది. (2001) నుంచి భారత ఆయుధాల తయారీ రంగంలో ప్రైవేటు కంపెనీలు రావడం ప్రారంభమైంది. దీంతో ఎగుమతుల్లో కొంత కదలిక మొదలైంది. కానీ ఆయుధాల ఎగుమతుల నిబంధనలు కంపెనీలకు పెద్ద అడ్డంకిగా మారాయి. దీంతో 2004 నుంచి 2014 వరకు కేవలం 4,000 కోట్ల రూపాయల పైచిలుకు ఆయుధాలను మాత్రమే భారత్ ఎగుమతి చేసింది. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయుధాల ఎగుమతులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2014 నుంచి గతేడాది వరకు చూసుకుంటే ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆయుధాలను ఎగుమతి చేసి ప్రపంచ మార్కెట్లో భారత్ కూడా ఉందని గుర్తు చేసింది. రక్షణ శాఖ లెక్కల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 21,000 కోట్లకు పైగా ఆయుధాలను ఎగుమతి చేసి రికార్డు సృష్టించింది. భారత్ ప్రస్తుతం 90కి పైగా దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తోంది. ఆయుధ ఎగుమతి ప్రగతి ఎలా ఉంది? ఈరోజు దిగుమతి నుండి ఎగుమతికి భారతదేశం ఈ అభివృద్ధిని ఎలా సాధించింది అన్నప్పుడు ఈరోజు స్వదేశీ పరిజ్ఞాన అభివృద్ధితో పాటుగా ప్రైవేట్ భాగస్వామ్యం చేస్తూ ప్రైవేట్ ప్లేయర్ల యొక్క భాగస్వామ్యం చేస్తూ అధునాతన ఆయుధాలు స్వయం సమృద్ధి పెంపొందించేటట్టుగా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. సో మేక్ ఇన్ ఇండియాలోనే కాకుండా డిఫెన్స్ ఎక్స్పో ప్రమోషన్ అనే ఒక పాలసీని ఇండియన్ గవర్నమెంట్ తీసుకొని వచ్చి ఈరోజు ఇండియన్ వెపనరీ సిస్టమ్ ని డెవలప్ చేసి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి దిశలో మనం వెళ్తున్నాం. సో దీనివల్ల మనకి సమ్ $1 ట్రిలియన్ లో ఆర్థిక ప్రయోజనాలు జరుగుతున్నాయి. సో 2020-24 నాటికి భారతదేశం యొక్క ఎగుమతులు 5 బిలియన్ కు చేరుతుంది అనేది మన ఆర్థిక అభివృద్ధి సహాయపడుతుంది, మనకు ఆర్థిక దేశ అభివృద్ధికి సహాయపడుతుంది అనేది ఒక ఆలోచన. భారత్ ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఫ్రాన్స్, ఆర్మేనియా, ఇటలీ, మాల్దీవులు, రష్యా, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా ఉంది. కానీ ఇందులో అమెరికానే మొదటి స్థానంలో ఉంది. తమకు కావలసిన ఆయుధ పరికరాల్లో 50% వరకు భారత్ నుంచే దిగుమతి చేసుకుంటోంది అమెరికా. ముఖ్యంగా బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ లాంటి కంపెనీలు భారత్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. బోయింగ్, టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్తో కలిసి AH-64 అపాచీ హెలికాప్టర్ల పరికరాల కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ఇదే టాటా కంపెనీ C-130J ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ల తోక భాగాలను తయారు చేస్తోంది. వీటితో పాటు S-92 హెలికాప్టర్లకు 157 క్యాబిన్లను కూడా తయారు చేస్తోంది. ఇవన్నీ భారత్ నుంచి అమెరికాకి ఎగుమతి అవుతున్నాయి. వీటితో పాటు అమెరికా మన దేశం నుంచి స్నైపర్ రైఫిల్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, వార్ హెల్మెట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను దిగుమతి చేసుకుంటోంది. భారత్ నుంచి ఎగుమతవుతున్న ఆయుధాలను ఒకసారి గమనిస్తే బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు, తుపాకులు, డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్, రాడార్లు, పినాకా మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్స్, 155mm ఆర్టిలరీ గన్స్, రాకెట్లు, టార్పిడోలు, రాత్రి వేళలో చూసే బైనాక్యులర్స్ తో పాటు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉన్నాయి. అయితే ఎగుమతుల దేశాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆర్మేనియా గురించే ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ దేశం గడిచిన 4 ఏళ్లలో భారత్తో ఆయుధాలకు సంబంధించి అనేక ఒప్పందాలను చేసుకుంది. దేశీయంగా తయారైన ఆకాశ్ మిసైల్స్ ను మొదటిసారి దిగుమతి చేసుకున్న దేశం ఆర్మేనియా కావటం గమనార్హం. దీంతో ఆర్మేనియా భారత్కు
ఆయుధాల వ్యాపారంలో కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఆయుధాల ఎగుమతుల్లో 3 అంశాలు భారత్కు బాగా లాభం చేకూర్చాయి. అవే వ్యూహాత్మకం, విధానాలు, దౌత్యం. మొదటిసారిగా 2014 సెప్టెంబర్లో భారత్ రక్షణ ఎగుమతులపై ప్రత్యేక విధానాన్ని అమలుపరిచింది. ఆయుధాల విక్రయాలకు సంబంధించి ప్రత్యేకంగా అధికారులను నియమించింది. అలాగే ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాలను ఆయుధాల తయారీ రంగంలోకి కూడా తీసుకొచ్చి దేశీయ కంపెనీలను ప్రోత్సహించింది. ప్రస్తుతం టాటా, కళ్యాణి డిఫెన్స్, మహీంద్రా, ఇండో ఎంఐఎంతో పాటు ప్రభుత్వ సంస్థలు హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్, మజుగావ్డాక్ లాంటి కంపెనీలు ఆయుధ తయారీలో కీలకంగా మారాయి. ఆయుధాల ఎగుమతి కోసం ప్రైవేటు కంపెనీలకు కావలసిన లైసెన్స్ ప్రక్రియను కూడా త్వరగా అందించడంతో కంపెనీలు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. భారత్ ఆయుధ ఎగుమతుల్ని భారీగా చేస్తున్నా దిగుమతుల్లో ప్రపంచంలోనే టాప్గా ఉంది. సిప్రీ సంస్థ లెక్కల ప్రకారం దక్షిణాసియా దేశాలు 2019-2023 మధ్యలో 9.8% వరకు ఆయుధాల్ని దిగుమతి చేసుకున్నాయి. ఇందులో భారత్ వాటాని అధికం. అయితే నెమ్మదిగా దిగుమతుల్ని తగ్గించి దేశీయంగా ఆధారపడని ఆయుధాలను వినియోగించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం 16 పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, 430 లైసెన్స్డ్ కంపెనీలతో పాటు 16,000 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు దేశీయంగా అనేక ఆయుధాల పరికరాలను తయారు చేస్తున్నాయి. ప్రస్తుత పినాకా క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో భారత్ అమ్ముల పొదిలో మరో బలమైన ఆయుధం చేరినట్లయింది.